మనం ఓల్డ్ సిటీ గురించి అందరికి తెలుసు. అక్కడ ఎవరన్నా మున్సిపల్ ట్యాక్స్ కడతందుకు ఎవడన్నా సిద్ధమవుతారా? కాదు. మున్సిపల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తానికి ఎవరు పోతే తన్ని ఎలగొడతారు. ఎలక్ట్రిసిటీ బిల్ కడతారా? తన్ని ఎలగొడతారు. నీళ్ల బిల్ కనబడతారా? తన్ని ఎలగొడతారు. అదే కాక వాళ్ళ ఎమ్మెల్యే ఎంఐఎం ఎమ్మెల్యే అంటారు, अगर कोई गवर्नमेंट एम्प्लॉय आके आपके घर को आके बिल वसूल करे तो उसको हम डकाल देते हकाल देते అంటే ఎవరైనా ప్రభుత్వ ఎంప్లాయీ ఇటు వచ్చి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ అన్న నీళ్ళ ఎంప్లాయీ వచ్చి బిల్ కట్టమంటే ఎమ్మెల్యేలు అంటారు వాళ్ళని డకాల్ దేతే, ఎలగొడతారంట, తన్ని ఎలగొడతారంట. అటువంటి పరిస్థితి ఉన్నది. మన ఎంప్లాయీస్ అక్కడ చక్కగా పనిచేస్తారు, ఆడెవరు పన్నులు కట్టరు. అటువంటి జాగాల ఇక్కడ మా బడంగ్పేట అంట, మా శంషాబాద్ అంట, మా అత్తాపూర్ వీళ్ళందరూ క్రమశిక్షణతోటి పనిచేసుకొని అధికారులకు భయపడతారు. వాళ్ళు ట్యాక్స్ కడతారు, ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు, మున్సిపల్ ట్యాక్సే కాక నీళ్ల బిల్లు కడతారు, కరెంట్ బిల్లు కడతారు. వీళ్ళందరినీ తీసుకొని ఆ చార్మినార్ జోన్లు ఇస్తామని అంతకు ముందు అన్నారు బడంగ్పేటను. అయితే ధర్నా చేస్తే చార్మినార్లో కాదు మేము శంషాబాద్లో ఇస్తామన్నారు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము సాధించాలని అసలు వాళ్ళు మొదలు పెట్టింది. ఇది బడంగ్పేట తీసి శంషాబాద్లో ఇస్తా. ఇప్పుడు మొత్తం శంషాబాద్ అన్ని తీసి మళ్ళీ ఆ చార్మినార్ హైదరాబాద్ జోన్లు ఇస్తారట. న్యాయమా ఇది? అంటే క్రమశిక్షతోటి పనిచేసి పన్నులు కట్టేటోళ్లను పన్నులు కట్టను అని దగ్గరికి కల్పిస్తారట. అదే కాక ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు దాన్ని హైదరాబాద్ జోన్ చేస్తారంట. అంటే చార్మినార్ను హైదరాబాద్ జోన్ చేసి అందులో కలపాలి. అంటే ఈ సగం హైదరాబాద్ ఎంఐఎంకి అప్పచెప్పినట్టే, అంతే కదా. ఇంకా దరిద్రమైంది ఏంటంటే ఆడ ఒక్క డివిజన్ 15,000 జనాభాకు, ఇక్కడ మా 50,000 జనాభాకు ఒక్క డివిజన్ అంట. అంటే వాళ్ళ ఒక్క ఎమ్మెల్యే ఒక్క కార్పొరేటర్ ఉన్న జాగాలో వాళ్ళకి 3 ఉంటారు. అంటే ఏమన్నట్టు రేపు అందరూ వాళ్ళ అధికారమే నడుస్తుంది. హైదరాబాద్ కార్పొరేషన్ చేస్తే వాళ్ళే మేయర్ అవుతారు. ఎంఐఎం మేయర్ అయితే ఏమంటారు? డకాలు చేతే హకాలు చేతే పన్నులు మా దగ్గర తీసుకోవద్దు, చుట్టుపక్కల ఉన్న వేరే మత పోళ్ళది పన్నులు తీసుకోవాలి. ఆ పన్నులు ఎక్కడ ఖర్చు పెట్టాలంటే అది వాళ్ళ చేతిలో ఉంటది. ఇది న్యాయమా? ఇది అన్నిట్లో అన్యాయం. ఇది ఇంతకంటే అన్యాయం ఉండరాదు. మేము అడ్డుకుంటాము. తప్పనిసరిగా మీరు ఇట్ట పనిచేస్తే వచ్చే ప్రభుత్వము మాదే ఉంటది. మీరు కావాల్స్తే మీరు అన్నారు కదా ఏంది ప్రభుత్వం 3 కార్పొరేషన్ చేస్తా అన్నారు. ఏది? మల్కాజ్గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్. అండ్ ఇక్కడ వీళ్ళకు 150 ఇస్తారంట. అంటే సగము హైదరాబాద్ నగరం వాళ్ళ చేతిలో పెడతారంట. మల్కాజ్గిరి ఇది, సైబరాబాద్ వేరేది. కావాల్సిన చార్మినార్ పేరు పెట్టుకొని ఏమని పెట్టుకొని వాళ్ళందరూ నోట్ చేయి, వాళ్ళకి 75 చేయండి. ఈ తక్కిన 2 వాటికి హైదరాబాద్ పేరు మీరు ఎవరినన్ను అడగండి. మన ఇక్కడ నన్ను హైదరాబాద్ అంటే ఏంది? హైదరాబాద్ అంటే ఆ పాత బస్సా? కాదు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ. హైదరాబాద్ అంటే శంషాబాద్ హైదరాబాద్. ఇది నిజమైన హైదరాబాద్. మమ్మల్ని తీసుకొని వాళ్ళది కలిపి వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ కార్పొరేటర్స్ గెలిచేటట్టు చేసుకుంటే మిమ్మల్ని ఒక్కరు కూడా బర్దాష్ చేయరు. మీ ఎంట పడతారు ప్రజలు ఎంట పడ్డప్పుడు అప్పుడు మీరు ఏదో శంషాబాద్లో కలిపినట్టు చేసి బడంగ్పేటలో ఇప్పుడు మళ్ళీ వాపస్. అందరు చూస్తున్నారు. దీన్ని మేము ఒప్పుకోము. తప్పనిసరిగా మేము ధర్నా చేస్తూ ఉంటాము. నేను ఆర్టీఐ పెట్టిన 4 ఆర్టీఐ పెట్టిన చార్మినార్ జోన్కు, బడంగ్పేట్ మున్సిపాలిటీకి, శంషాబాద్ బడంగ్పేట్ కార్పొరేషన్కు, శంషాబాద్ మున్సిపాలిటీకి, మన అత్తాపూర్ డివిజన్, రాజనగరం మైలాపూర్ డివిజన్లా, అట్లే చార్మినార్ జోన్లా. వీటన్నిట్లా జనాభా ఎంత, వాళ్ళు పన్నులు ఎంతగా, ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత కడతారు, తర్వాత నీళ్ల బిల్లు ఎంత కడతారు, కరెంట్ బిల్లు ఎంత కడతారు? సమాధానం లేదు.
అరే ఎవరో అడిగితే సమాధానమే, ఎంపీ ఆర్టీఏ పడితే సమాధానం ఇయ్యారా అంటే దీంతో ఏదో దొంగతనం ఉన్నది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మీరే అన్నారు, మీకు ఓన్లీ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని మీరే అన్నారు. కాదు ముఖ్యమంత్రి గారు, మీరు హిందువులకు కూడా ముఖ్యమంత్రి. మీరు యాదికి పెట్టుకోండి, మీరు హిందువులకు కూడా ముఖ్యమంత్రి. మీరు కేవలం చార్మినార్ అని కాదు. అది నిజంగానే మీరు గిట్టి ఇది చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండదు, హైదరాబాద్ నగర్ ఉండదు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లా కొట్లాడతామో మేము చూస్తాం. మేం కాదు, అందరు కూడా వచ్చి మాకు సపోర్ట్ ఇస్తారు. ఈ రోజు బీజేపీ వాళ్ళందరూ కూర్చున్నారు, నాయకులందరూ, కార్యకర్తలందరూ కూర్చున్నారు. కానీ ఇంతకు ముందు కూడా మీ పార్టీ వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా. కార్యకర్తలు, లీడర్లు ఏమో అమ్ముడు పోయిండ్రు. కానీ లీడర్లు ఎంఐఎంకు భయపడ్డారు. మేము ఎంఐఎంకు భయపడేటోళ్ళం కాము, మీరు భయపడేటోళ్ళు. మీ కార్యకర్తలు వాళ్ళకి ఇంతో అంత ధైర్యం ఉండొచ్చు, కానీ మీ లీడర్లకు లేదు, మీ ప్రభుత్వానికి లేదు. మేము ఉండి కొట్లాడతాము, మేము సాధిస్తాము. ఒకవేళ ఇదైతే మేము కేసు పెడతాము, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మేము షికాయత్ చేస్తాము. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేతి కాదు. ఒత్తిడి పెడతాము, కానీ చేసేది రాష్ట్ర ప్రభుత్వమే. అదే కాక వచ్చే ప్రభుత్వము ఇది గిట్ట అయితే వచ్చే 200% గ్యారంటీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది, హైదరాబాద్ లో బీజేపీ మేయర్ ఉంటారు. ఇవన్నీ సరిదిద్దుతాం, సమానంగా ఉండేటట్టు. ముస్లింస్ ఎంతనో హిందూస్ అంటుండాలి. వాళ్లకు 15,000 ఒక డివిజన్ ఉంటే మాకు కూడా 15,000. మాకేమో 50,000 కోటి, 70,000 కోటి, మీకు 15,000 కోటి డివిజన్. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, మేము సాధించి తీరుతాం. భారత్ మాతాకి జై. ఏంది ఇది వేరే, దీనికి ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. ఒకటేమో సైబరాబాద్ కలపవచ్చు, ఆడి దిక్కు తుక్కుడు ఆడి దిక్కు కాల్స్తే మల్కాజీలు కలపచ్చు. దేవుడు ఇంకా మంచిది ఏంటంటే ఇది రంగారెడ్డి అని పెట్టి ఈ శంషాబాద్, రాజేందర్, తుక్కుగూడ, మరి షేర్లింగంపల్లి కానీ ఇంకోటి ఆపరేషన్ చేయాలి. మీకు ఏమన్నా చేసేది ఉంటే ఎన్నో తీర్లా చేయవచ్చు. మాకు వేరే చేయండి, మాది 75 వేరే 4 పెట్టండి, 75 అదన్న పెట్టండి. లేకుండా మనలో సైబరాబాద్ లను ఇంకోటి పేరు దాన్ని హైదరాబాద్ చేయండి. దీన్ని ఏం చేసుకుంటావు, తుర్కబస్తీ ఏం పేరు పెట్టుకున్నా మీ ఇష్టం పెట్టుకోండి. కానీ హైదరాబాద్ అంటే ఇప్పుడు ఇది కాదు. మనోళ్ళు ఎవరు? మనోళ్ళు కట్టేటోళ్ళయా? మనం ఎట్లా కట్టకుంటుంటాము? మనము పాటించేటోళ్ళం, చట్టం పాటించేటోళ్ళము. మేము దొంగలం కాదు. వాళ్ళు దొంగలు ఉండొచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. పబ్లిక్ లో చెప్తుండ్రు, అగర్ కోయి గవర్నమెంట్ ముఫాజిల్ అంటే ప్రభుత్వ అధికారి మీ ఇంటికి వస్తే వాళ్ళని తన్ని కొడతామని వాళ్ళు ఎమ్మెల్యేలే చెప్తున్నారు.